హాయ్ అండి, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు వచ్చేసి అన్ని బ్రేక్ఫాస్ట్లకి సూట్ అయ్యే పల్లీల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి, మూకుడు బాగా వేడైన తర్వాత ఒక కప్పు పల్లీలు వేయండి. సిమ్లో పెట్టి చక్కగా దోరగా వేయించుకోవాలి. మాడుకోకుండా అటు ఇటు తిప్పుతూ అవి తీసి ఒక ప్లేట్లో ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు అదే మూకుట్లోనే వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 వేసుకుని ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. పొట్టు తీయొద్దు. వెల్లుల్లి రెబ్బలకి పుట్నాలు ఒక కప్పు వేసి అవి కూడా ఒక 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు ఇవి కూడా తీసి ఇంకో ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి అవి ఎర్రగా వేగిన తర్వాత మనకి చిన్నులపాయలను దొరుకుతాయి కదా, అవి ఒక 4-5 వేసి అవి కూడా వేగిన తర్వాత చక్కగా పచ్చిమిరపకాయలు ఒక 7-8 మధ్యలో కట్ చేసి వేసుకోండి. ఇవి మాడుకోకుండా అటు ఇటు తిప్పుతూ వేయించుకున్న తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసి కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ఇవన్నీ చల్లారాలి. ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు యాడ్ చేసుకొని ఒక 1/2 కప్పు వాటర్ వేసి చక్కగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలన్నమాట. ఈ పచ్చడి మెత్తగా రుబ్బుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చక్కగా. ఇప్పుడు దీంట్లో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా బాగా ఎక్కువ పడతాయి. వాటర్ ఎంత పలుచుకుంటే అంత బాగుంటుంది చట్నీ. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇది. ఇప్పుడు దీనికి తిరగమాత ఎలా పెట్టుకోవాలో చూద్దాము. అదే మూకుట్లో ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పసుపు అన్నీ వేసి వేగిన తర్వాత పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అండి. ఇది ఒక దాంట్లో కాదు, ఇడ్లీ, దోశ, ఊతప్పం, కిచడి, రాగి ముద్ద అన్నిటికీ సూట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఉప్మాలకు కూడా. ఎలా ఉందో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.